మొన్న మా నాయకుడు ఏబిఎన్ ఛానల్ దగ్గర హైదరాబాద్కు వెళ్ళిన వాళ్ళలో ప్రధానమైన కంపోజిషన్ నాకు తెలిసి 30-40 మంది, అందులో 7-8 మంది మాజీ మంత్రులు, ఇప్పుడు శాసనసభ్యులు, ఇప్పుడు ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఇంకొంతమంది కార్యకర్తల అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు. కానీ ప్రధానమైన కంపోజిషన్ అయితే వీళ్ళు. అసలు బహుశా చెప్పుకోదగ్గ అంటే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఒక నిరసన అత్యంత శాంతియుతంగా చేయడం, ఏది అంత లీడర్లుగా ఉండి ఒక్కొక్కరు దశాబ్దాల తరబడి సీనియర్ మంత్రులు ఉన్నారు, అందులో చాలా సీనియర్లు, విశ్వరూప్ లాంటి వాళ్ళు ఉన్నారు, అంతకుముందు ఇదిగా చేశారు. రామసుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అప్పుడు టీడీపీ హయాంలోనే అప్పుడు మినిస్టర్గా చేశారు. తర్వాత సీనియర్ ఎమ్మెల్సీ అలాంటి వాళ్ళు ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఉమెన్ లీడర్స్ లక్ష్మీపార్వతి గారు, ఇట్లాంటి అందరు సీనియర్ లీడర్లు ఉన్నారు. చాలామంది పేర్లు ఇంకా చెప్తూ పోతే చాలామంది వస్తారు. ఆదిమూలపు సురేష్ ఉన్నాడు, సీనియర్ ఎమ్మెల్యేగా ఇంతకుముందు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పోయినారు. అంత పెద్ద ఎత్తున నాయకత్వం, ఒక పార్టీ నాయకత్వం వెళ్ళి ఒక మీడియా హౌస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడము రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్స్. డెమోక్రటిక్ పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేయడం, అలాగే చిన్నపాటి ఇది లేకుండా అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి స్లోగన్స్ ఇచ్చేసి ఒక గంట పాటు, ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి ఏమన్నాడు ఈ వ్యక్తి అనేది తెలియాలి కాబట్టి నిరసన తెలియజేయడము ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంత 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 శాంతియుతంగా. ఎక్కడ ఆవేశము ఎక్కువ దీనికి పోలేదు. ఆవేశం వచ్చింది, ఇంట్లో భార్యలను వాళ్ళను తీసుకెళ్ళి ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి చెప్తే పిల్లలను భార్యలను చెల్లెళ్ళగా కన్సిడర్ చేసి పెళ్ళిళ్ళుగా చేస్తారంటే అది నథింగ్ బట్ ఇంకా క్రూడ్గా చెప్పాలంటే తారుస్తారనే భాషలో మాట్లాడిన ఆ వ్యక్తి పైగా అతను గుర్తించినాడనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చిన తర్వాత మార్నింగ్ లేచేసరికి పేపర్లో కనరాలేదు, న్యూస్ పేపర్లో మళ్ళీ దాన్ని తీసేశాడు. అంటే బహుశా తను కూడా నేను ఎక్కువ పోయానని గుర్తించినట్టున్నాడు. ఆలస్యమైంది, అప్పటికి వచ్చేసింది అది బయటికి, నా ఛానల్లో వచ్చేసింది. మరి దానికి నిరసన తెలియజేయాలన్నా వద్దా? దాని మీద ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, అతనికంటే అతని స్టైల్ అట్లే ఉంటుంది. అంటే వీళ్ళది టెర్రరిస్ట్ లాంటి మీడియాలో టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాచ్ అది. టార్గెటెడ్గా కొట్టాలంటే వాళ్ళు ఇంకా ఏ రకంగా పోతారనేది అక్కడే నేర్చుకోవాలి. అది అందరి చేత కాదు. దానికంటే వింతగొల్పే విషయం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్, వాళ్ళు ఒక్కొక్కరు ఐ థింక్ ఒక ఆర్టికల్ రాసినట్టున్నారు ట్వీట్ల రూపంలో, వ్యాసాలే. వాళ్ళు అసలు ఎంత దాడి దుర్మార్గం ఫస్ట్ది, ఆశ్చర్యం. దీన్ని దాడి అంటారేమో, ఎట్లా అంటారో నాకు తెలియదు. అందరూ చూసినారు, మీరు మీడియాతో సహా చూశారు. ఎవరి మీద దాడి చేశారు, ఎవరిని కొట్టారు, అదే అంతా అద్దాల ఇదే. ఎక్కడైనా ఏమన్నా రాయబడిందా, ఇంకోటి అయిందా? ఏం లేదుగా. అయినా సరే దాడి అన్నారు, ఇంకా దుర్మార్గం అన్నారు, నోటికి వచ్చినట్టు తిట్టారు. ఆయన పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో నాకు గుర్తు, వాళ్ళ అమ్మని ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఒక 3-4 రోజులు శోకాలు పెట్టి ఆయన పెట్టిండేది. అదే అందరికి గుర్తే ఉండే ఉంటాయి. మరి ఈరోజు ఆయనకు పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ ఎట్లా గుర్తొచ్చినాయో అర్థం కాలే. పోనీ ఇది పత్రికా స్వేచ్ఛ అంటాడేమో అది తెలియట్లా, ఎట్లా స్వేచ్ఛ అంటాడో. ఇలాంటి క్రూడ్ కామెంటు రాధాకృష్ణ ఆయనకే ఇది ఏదో రేపు దీనివల్ల ఇదవుతుందని పేపర్లో ప్రింట్ కాకుండా చూసుకున్న కామెంటు. మరి సిగ్గు లేకుండా ఎట్లా దాన్ని రేపు సపోర్ట్ చేస్తారు? ఏ రకంగా అతను చేస్తాడో అర్థం కావట్లా. దాడి అంటే ఎట్లుంటుందంటే, మాకు సంబంధం లేని ఒక న్యూట్రల్ అతను సాక్షి ఛానల్లో డిస్కస్ చేస్తా మాట్లాడిన దానికి సాక్షి మీద ఆఫీసుల మీద పడినారు కదా, అది దాడి. ఒక ఆఫీస్ దగ్గర తగలబెట్టినట్టున్నారు, ఎక్కడో ఒక చోట. నాకు ఏలూరు సాక్షి ఆఫీసు, ఏలూరు సాక్షి ఆఫీస్ తగలబెట్టారు. మిగిలిన చోట్ల ఇక్కడ ఆటోనగర్ నాకు అన్ని వీడియోలు చూస్తే భయం వేస్తుంటాయి. ఆ లేడీస్ వాళ్ళు వచ్చి గేట్లతో తోసేసి పగలగొట్టి బోర్డులన్నీ కిందేసి తొక్కి, అది దాడి. మరి నాకు అర్థం కావట్లేదు. అదేమో ప్రజాస్వామ్య పరిరక్షణ,
ఇదేమో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ. ఇక్కడ ఇదంట ఈరోజు వీళ్ళు చేసేది. ఇది చాలదని మళ్ళీ ఆయన హితవు మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, ఎవరో చెప్పినట్టున్నాడు, ఆయన మరీ మనం ఎక్కువ పోయినట్టున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఖండించవచ్చు, నిరసన తెలియజేయచ్చు కాబట్టి, కానీ అది పీస్ఫుల్గా ఉండాలా అన్నాడు. మరి పీస్ఫుల్ అట్లాగా పీస్ఫుల్ అంటే ఏ రకంగా పీస్ఫుల్గా ఉంటుందో నాకు తెలియట్లా. అది కూడా ఆయనే చెప్తే బాగుంటుంది. అంటే ఒకవేళ మహా అంటే మాట్లాడకుండా మూతి గుడ్డ కట్టుకొని నిలబడాలి ఎక్కడో చోట. మాట్లాడకపోతే ఎటు తెలుస్తుంది ప్రపంచానికి ఎందుకు వచ్చినారో. అదే అక్కడ చేసింది, అంతకుమించి ఏం చేయలే. అయినా సరే అడ్డంగా మాట్లాడారు. ఒక్కటే ధైర్యం ఏదంటే వాళ్ళ ప్రాపగాండా అభ్యాసం. వాళ్ళు ఏదంటే అది కొట్టాలంటే కొట్టాలి, దడ 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 రోజంతా కొడతారు. ఇప్పుడు 3 రోజుల నుంచి అదే అంటున్నారు. 3 రోజుల నుంచి వరుస పెట్టి మామూలు ఉంటున్నారా? అసందర్భమైనవి, సంబంధం లేనివి ఉన్నటువంటి సైకో అంటారు. జోకర్ అనేది మీరు అన్నట్టు ఆమె జోకర్ అంటుంది, సైకో. ఇంకా ఏమేం పేర్లు, విధ్వంసకారుడు, రాక్షసుడు, దయ్యం, చీడ, పీడ. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయా, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయా? వాస్తవమేమో చంద్రబాబు నాయుడు గారికి మోసపోసినట్టు పైనుంచి కింది వరకు కరెక్ట్ దిగుతాయి ఇవన్నీ. అవునా కాదా? ఎందుకు అవునా కాదా? మిగిలినవన్నీ పక్కకు తోసేసిన ఒక్క రాజధాని పేరుతో ఆయన చేస్తున్న అవినీతి యజ్ఞమనండి, రాష్ట్రాన్ని ముంచే యజ్ఞమనండి, రాష్ట్రాన్ని ఇంకా 100 ఏళ్ళైనా కోలుకోలేనంత చావు దెబ్బ కొట్టడం అనండి, అది నిజమా కాదా? పక్క ఆల్రెడీ నువ్వే 45,000, 58,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినా అంటున్నావు. నువ్వే 2 లక్షల కోట్లు లేనిది పూర్తి కాదంటున్నావు. నువ్వే 50,000 ఎకరాలు ఏం సరిపోతుంది, ఇంకొక 50,000 ఎకరాలని వాళ్ళ మీద పడి ఇప్పుడు లాక్కోవాలని చూస్తున్నావు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అన్న దీన్ని ఈరోజు మున్సిపాలిటీ ఏది రాకపోతే అంటున్నావు. ఈరోజు ఎక్కడో చూశాను నేను, ఒక్కొక్కటి 2,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ ఒకటి, కల్చరల్ ఒకటి, ఎయిర్పోర్ట్, ఇది రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు. ఊరికి పిల్లోళ్ళు కదా పేపర్ మీద గీస్తారు కదా, పెద్ద పెద్ద గీతలు గీసి, ఇదిగో ఇది ఇక్కడ ఇక్కడ ఇది అనుకుంటే ఎట్లుంటుందో అట్లా గీస్తారు. గీసి దీనికోసం వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అన్ని దగ్గర నుంచి 1,000 కోట్ల లోన్ లాగుతారు. అది తెచ్చేసి టెండర్లు పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడో తెలియట్లా. ఆ రేటు ఒక్కొక్కటి రూపాయిది 100 రూపాయలు పెట్టి రేట్లు పెట్టి పిలుస్తున్నాడు. అది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవి కాక చిన్న